మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. యేసయ్య నీకు వందనాలు నాయనా, మరొక ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవులుగా లేపి నడిపిస్తున్నందుకు, మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తాను. అయ్యా, మాటలు ఆలకిస్తూ ఉంటుండగా మీరే మాతో సూటిగా మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఆత్మీయ అభివృద్ధికి దోహదపడే మాటలను దేవనైనా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని చక్కటి ఎదుగుదలలో మేము ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు కలిసిన రీతిగా ఉంటాయి. వాటిని కలిసి చదువుకుందాము. బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ యొక్క మాట దేవుడు మన పట్ల ఎంత గొప్ప వాగ్దానాలను చేస్తా ఉన్నాడో మనకు అర్థం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ మాటలో దేవుడు ఎంతగా ఆయన అభయాన్ని ఇస్తా ఉంటున్నాడో మనము అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటా ఉంది. ఏమంటా ఉన్నాడు అంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, భయపడొద్దు. నేను నీ దేవుడిగా ఉంటా ఉన్నాను, దిగులు పడొద్దు. నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. చూడండి, ఎంత గొప్ప వాగ్దానం, ఎంత మంచి భరోసా దేవుడిస్తా ఉంటా ఉన్నాడు. ఇంత వాగ్దానము, ఇంత గొప్ప భరోసా పుచ్చుకుంటున్న మనము చాలా విషయాల్లో దిగులు పడుతుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. చాలా విషయాలకి మనం కలత చెందుతుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. అమ్మో, ఏమైపోద్దో, ఎట్లా జరగాలో, ఏం చేయాలో, పిల్లల గురించి, ఆర్థికపరమైన అంశాల గురించి, కుటుంబ వ్యవహారాల గురించి ఎంతగా దిగులు పడతా ఉంటాము కదా. దేవుడైతే చాలా సూటిగా చెప్తా ఉన్నాడు, మీరు దిగులు పడద్దు, మీరు భయపడద్దు, నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, నా దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని ఆదుకుంటాను. కానీ చాలా మంది అనేక రకాలుగా దిగులు చేత మనము కృంగిపోతుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. ఈ దిగులు చాలా ప్రమాదకరమైనది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సాతానుడి యొక్క ఆయుధము. సాతానుడి యొక్క ఆయుధము. ఒకనొక భక్తుడికి ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో సాతానుడు తనని తీసుకెళ్లి తన గూడంలో ఉంటున్న ఆయుధాలన్నీ చూపిస్తున్నాడంట. చాలా చాలా పెద్ద పెద్ద ఆయుధాలు కనబడతా ఉన్నాయి. ఏంటి ఆ ఆయుధాలు అంటే, ధనాపేక్ష అనే ఒక ఆయుధాన్ని చూపించి, చూడు, ఈ ఆయుధంతో నేను ఆకాన్ని, గెహజీని, యోధాని, ఇస్కరీత్ యోధాని, వీళ్ళందరినీ కూడా నేను పడగొట్టేశాను, చాలా గొప్పగా చెప్పుకున్నాడంట. అలాగే వ్యభిచారం అనే ఒక ఆయుధాన్ని చూపించాడు. చూడు, దావీదు లాంటి వారిని, సంసోను లాంటి బలవంతుల్ని, సొలొమోను లాంటి జ్ఞానవంతుల్ని ఈ ఆయుధం చేతనే నేను పడగొట్టాను. అలాగా అన్ని ఆయుధాలను ఒక్కొక్కటి చూపిస్తా వస్తా ఉన్నానండి. త్రాగుడైతేనేమి, జూదమైతేనేమి, అన్ని ఆయుధాలు చూపిస్తా వస్తా ఉంటే చివరిలో ఒక ఆయుధం దగ్గరకు వచ్చి, అది బాగా అరిగిపోయిన ఆయుధం అంట, చాలా బాగా వాడుకలోకి వచ్చిన ఆయుధం అంట. ఆయుధాన్ని చూపించి, ఈ ఆయుధాన్ని నువ్వు చూసావా, ఈ ఆయుధము ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో నేను ఈ ఆయుధాన్ని నేను వాడుతా ఉన్నా. ఈ ఆయుధం పేరే నిరుత్సాహం, ఈ ఆయుధం పేరే దిగులు, ఈ ఆయుధం పేరే నిట్టూర్పు. దీన్ని ఉపయోగించి నేను అనేక మందిని నేను పడగొట్టిన వాడిగా ఉంటా ఉన్నాను. చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో అది చాలా చిన్న ఆయుధమైనప్పటికీ దాని చేతనే సాతానుడు అనేక మందిని పడగొడతా ఉంటా ఉన్నాడు. నిరుత్సాహాన్ని కలగజేస్తూ, దిగులుని కలగజేస్తూ, కలవరానికి గురి చేస్తూ, చాలా గొప్ప గొప్ప వారిని కూడా ఈ యొక్క ఆయుధం చేత పడగొడుతున్న వాడిగా ఉంటా ఉన్నాడు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లోకి వారిని తీసుకుని పోయి
చాలా భయంకరమైన పరిస్థితిని వాళ్ళకి కలుగజేస్తుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూడొచ్చు. మన యొక్క ప్రస్తుత దినాలలో చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలలో మనం చూస్తే ఎంతమంది దిగులు చేత, ఎంతమంది వారి యొక్క సమస్యల చేత మరలా వెనుదిరుగుతుంటున్న వారి అనేక మంది కనబడతా ఉంటా ఉన్నారు. ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు వగదువు. శ్రమలు రాకుంటుండవు. శ్రమలు సహజ సిద్ధంగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వరకు వస్తాయి. అయితే ఆ శ్రమలను తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని మనం దేవుడి దగ్గర పొందుకునే వారంగా ఉండాలి. ప్రభువా, ఈ శ్రమను సహించగలిగే శక్తిని నాకు దయచేయి. ఈ శ్రమలో చక్కగా నేను నిలబడడానికి నాకు సహాయం చేయి. ఇదిగో ప్రభువా, ఈ శ్రమలో నేను జయించడానికి సహాయం చేయి. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు వీటన్నిటిలో కూడా మనము విజయం పొందుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. కానీ అయ్యో శ్రమ వచ్చేసింది, అబ్బో శోధన వచ్చేసింది, అయ్యో ఈ యొక్క ఇరుకు, ఇబ్బందికరమైన పరిస్థితి నాకు ఎదురవుతా ఉంది అని దిగులు పడకూడదు. ఎప్పుడైతే మనం దిగులు పడతామో, ఎప్పుడైతే మనం కృంగిపోతా ఉన్నామో అప్పుడే మనము చేతగాని వారం అవుతామంట. చేతగాని వారం అవుతాము. కాబట్టి ఉదయకాల సమయంలో మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఈ ఆయుధము చేత నువ్వు గాయపరచబడుతున్నావేమో, ఈ ఆయుధం చేత సాతానుడు నిన్ను టార్గెట్ చేశాడేమో, ఒకసారి పరీక్షించుకుందాం. దిగులుందా నీలో? బాధ ఉందా? దేని గురించైనా నువ్వు కలత చెందుతున్నావా? కలవరపడతా ఉంటా ఉన్నావా? దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడని నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటాను. ఇంత మంచి వాగ్దానం చేస్తున్నాను దేవుడు. మనతో ఉంటే మనం ఎందుకు దిగులు పడాలి? ఎందుకు కలత చెందాలి? కాబట్టి ఒకవేళ నీ దిగులేమైనా ఉన్నా, నీ భయం ఏమన్నా ఉన్నా, నీ కలత ఏమైనా ఉన్నా, దాని అంతటిని పక్కన పెట్టేస్తే యేసు వైపు చూడు, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు తోడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను విజయవంతంగా నడిపిస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుతాం. యేసయ్యా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎవరైతే దిగులు చేత, కలత చేత ఆయన నిండిన వారిగా ఉండి నీ వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రార్థన చేస్తున్నారు, వారందరి యొక్క జీవితాలలో దిగులను తొలగించండి, కలవరాన్ని తీసివేసి భయాలు తొలగించండి. ప్రభువా, మీరున్నారన్న గొప్ప ధైర్యమును దేవనాయన వారికి అనుగ్రహించి నడిపించండి. మీరే తోడుగా ఉండండి, ఆదుకోండి, బలపరచండి, దేవ సహాయం చేయండి. మీ దక్షిణ హస్తంతో దేవనాయన మీరే వారిని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.